హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. షెన్జే తను 3 రోజుల ముందే అరేంజ్ చేస్తున్న బర్త్డే పార్టీకి లిటిల్ కింగ్ కాంగ్ని ఇన్వైట్ చేస్తాడు. చాలాసేపు వాదించిన తర్వాత కింగ్ కాంగ్ ఎలాగోలాగా ఒప్పుకునేలా చేస్తాడు. ఇంకొక వైపు జిన్హాన్ తన షూటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు నేను ఇవాళ నువ్వు ఇచ్చిన హోంవర్క్ని చేయలేను, ఎందుకంటే ఇవాళ షెన్జే 3 రోజుల ముందుగానే తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అందుకోసమే తన బర్త్డేకి ఎవరు రావట్లేదని నన్ను పిలిచాడు. నేను కూడా రాకపోతే ఫీల్ అవుతాడు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్తే సరే వెళ్ళు, కానీ రాత్రి వచ్చిన తర్వాత చదువుకోవాలని మాత్రం రిప్లై చేస్తాడు. మరొక వైపు తన బర్త్డేకి లిటిల్ కింగ్ కాంగ్ మాత్రమే వస్తుంది. తాను ఇంకా లిటిల్ కింగ్ కాంగ్ సాయంత్రం వరకు చాలా హ్యాపీ అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చని అద్దం ముందు నుంచొని డాన్స్లు వేస్తూ తనకన్నా అందమైన అబ్బాయి ఇంకెవరూ లేరని కలలు కంటూ ఉంటారు. ఒకవేళ లిటిల్ కింగ్ కాంగ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ముందే ఒక స్క్రీన్ ప్లేని వేసుకొని ఒక కలనైతే కనేస్తాడు. హీరోయిన్ వచ్చి రాగానే నేను నీతో ఉండి ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది, అందుకే మనిద్దరి మధ్యన దూరిన ఈ జిన్హాన్ యొక్క ఫేస్ ఉన్న ఈ కేక్ని తీసుకొచ్చాను. ఈ కేక్ని మర్డర్ చేసి మనిద్దరి మధ్యలో నుంచి జిన్హాన్ని తొలగించే శాశ్వతంగా. నాకు జిన్హాన్ అంటే నచ్చడు, నాకు నువ్వంటేనే ఇష్టం, అందుకోసమే ఇలాంటి ఒక కేక్ని తీసుకొచ్చాను. కత్తిని తీరా షేర్ ఖాన్ అని అనగానే షెన్జే తన మెడ దగ్గర పెట్టుకున్న ఒక కత్తిని అయితే తీస్తాడు. తీయంగానే ఆ కేక్ని మొదటిసారి కోస్తాడు. కానీ ఎందుకో జిన్హాన్ని అలా కోస్తే హీరోయిన్ సాటిస్ఫై అవ్వదంట. అందుకోసమే మర్డర్ చేయరా అని అంటే షెన్జే ఇంకా ఆపకుండా హీరో ఫేస్ ఉన్న ఆ కేక్ని పొడిచి వదిలేస్తాడు అంతే. పిచ్చి షెన్జే, తనకి ఇవన్నీ కాలలో మాత్రమే జరుగుతాయి, రియాలిటీలో ఇలాంటివేమీ జరగవన్న విషయం త్వరలోనే తెలుస్తుంది. ఆ తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. హీరోయినే స్వయంగా జిన్హాన్ని ఆ చికెన్ టిక్కా మీద పెట్టి ఇస్తుంది. హీరోయిన్ ఏమో వీడిని ఇంకా మన ఇద్దరి మధ్యలో ఇచ్చి తొలగించి వాడి ఏడుపు చూడడం అంటే నీకు ఇష్టం కదా, నాకు కూడా ఇష్టమో అని చెప్పి షెన్జేని రెచ్చగొట్టి దాన్ని తినేలా చేస్తుంది. దాన్ని తింటే ఏమో నిజంగానే జిన్హాన్ని తినేసినంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పటికైతే డ్రీమ్ కంప్లీట్ అవుతుంది, రియాలిటీలోకి వస్తాడు. కరెక్ట్ టైంకి కాలింగ్ బెల్ మోగుతుంది. హీరోయిన్ కూడా రావడంతో వెంటనే పరిగెత్తుకొని బయటికి వెళ్తాడు. హ్యాపీ బర్త్డే, నేను నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను చూడు, ఈ గిఫ్ట్ నీకు నచ్చుతుందో లేదో ఓపెన్ చేసి చూడు అని అనగానే షెన్జే దాన్ని ఓపెన్ చేస్తాడు. దానిలో ఒక మంచి హెల్మెట్ ఉంటుంది. నిజంగా చాలా మంచి గిఫ్ట్ కదా. హెల్మెట్ ఇచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్, నేను ఎప్పటి నుంచో మోటార్ సైకిల్ అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను. పోన్లే, మోటార్ సైకిల్ నువ్వు ఎలాగో కొనలేవు కాబట్టి హెల్మెట్ అనేది తీసుకొచ్చావు. నేను బైక్ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ రైడ్ నీకే ఇప్పిస్తాను లిటిల్ కింగ్ కాంగ్ అని అయితే ప్రామిస్ చేస్తాడు. మరి ఇంకేంటి, మనిద్దరం మాత్రమే ఉన్నాం కాబట్టి పద టెర్రస్ పైకి వెళ్దాం, మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అని అంటే నువ్వు బాధపడకు షెన్జే, ఇద్దరే ఉన్నావని తెగ బాధపడుతున్నావు కాబట్టి నీ బాధను తగ్గించడానికి నేను ఒక మంచి ప్లాన్ని వేశానని అంటుంది. ఇంతకీ ఏంటా ప్లాన్ అని అనగానే మరో క్షణానికి మింగ్ డింగ్ ప్రత్యక్షం అవుతారు. వీళ్ళిద్దరూ హ్యాపీ బర్త్డే బాస్ అని అనగానే అదేంట్రా మీరు నా ఇన్విటేషన్ లేకుండా ఇక్కడికి ఎలా వస్తారు, అసలు నేను మిమ్మల్ని పిలవలేదు కదా అని అంటే అదేంటి బాస్, మీరు కాక మాకు ఇంకెవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పండి, అలాంటిది మీ బర్త్డే పార్టీకి మేం రాకపోతే ఎలాగా అని అంటారు. మరో క్షణానికి షెన్జే పక్క నుంచి డోడో ప్రత్యక్షమవుతుంది. డోడో ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే అని అనగానే షెన్జే బెదిరిపోతాడు. అదేంటి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇంత సడన్ గా నా పక్కకి ఎలా వచ్చావు అమ్మ తల్లి, అయినా నిన్నెవరు పిలిచారు అని అనగానే నేనే పిలిచాను, డోడో కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నీ బర్త్డేకి ఎక్కువ మెంబర్స్ అయితే నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావని వీళ్ళందరినీ నేనే ఇన్వైట్ చేశాను అని అంటుంది. అబ్బా, నేను ఇంకేదో అనుకున్నాను, ఇప్పుడు ఇలాగ అయ్యిందేంటి, అసలు నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. నేను ఇంకా లిటిల్ కింగ్ కాంగ్ మాత్రమే హ్యాపీ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళందరూ వచ్చి నా టైంని చెడగొట్టేటట్టున్నారు. ఇంకా నేను ఏం చేస్తాను, వచ్చారు కదా ఇంకా వీళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిందే అని కాస్త చిరాకు పడతాడు. ఆ తర్వాత డోడో తన కోసం స్పెషల్గా తీసుకొచ్చిన ఒక టెక్స్ట్ బుక్, ఈ బుక్ని చదివావంటే ఖచ్చితంగా నువ్వు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిపోతావు, నాది గ్యారంటీ అని అంటుంది. సరే నువ్వు ఇచ్చావు కాబట్టి చదువుతానులే అని చెప్తాడు. ఆ తర్వాత టెర్రస్ పైకి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ స్నాక్స్ అయితే ఉంటాయి. ఇంతమంది ఉన్నారు కానీ స్నాక్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలని వీళ్ళందరూ బాధపడుతూ ఉన్న వాటితో అడ్జస్ట్ అవుదాం అనుకుంటారు. షెన్జే అంటాడు, మరి ఇంతమంది వస్తున్నారని నాకు ముందే తెలిస్తే నేను ఎక్కువ స్నాక్స్ తెప్పించేవాడిని, కానీ మీరందరూ వస్తున్నారని నాకు విషయం తెలియదు, అంతకు మించి మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కాబట్టి ఉన్న స్నాక్స్తో అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా మనం ఏం చేయలేమో అని అంటాడు. కానీ ఒక్కసారిగా మేము ఉండగా అండగా మీకు దిగులేందుకు దండగా అన్న ఒక డైలాగ్ వినిపించడంతో ఎక్కడి నుంచి అబ్బాయి సౌండ్ వస్తుందని అందరూ బుర్రలు తిప్పి చూస్తే లీలా ఇంకా జిన్ చాలా స్నాక్స్ తీసుకొని ఎంట్రీ ఇస్తారు.
మీరు ఇలా బాధపడతారని తెలిసే మీకోసం చాలా స్నాక్స్ తీసుకొచ్చాను అని చెప్పి జిన్ ఆ స్నాక్స్ని వీళ్ళందరికీ ఇస్తుంది. ఆ తర్వాత లీలా షెన్జే దగ్గరికి వచ్చి తను తీసుకొచ్చిన ఒక స్పెషల్ వైలెట్ కలర్ బాస్కెట్ బాల్ని గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది. కానీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా తను మనసు ఒప్పదు. ఇలాగ డైరెక్ట్గా ఇచ్చేస్తే నేనే తగ్గినట్టు ఉంటుందేమో అని చెప్పి ఇండైరెక్ట్గా ఏదేదో వాగుతూ నేను ఇక్కడికి సైట్ సీయింగ్ కోసం వచ్చాను, నీ బర్త్డే పార్టీకి ఏం రాలేదు అని అంటుంది. సర్లే కవరింగ్ చేసింది చాలు కానీ నువ్వు సైట్ సీయింగ్కి వస్తే ఈ బాస్కెట్ బాల్ కొత్త బాస్కెట్ బాల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఖచ్చితంగా నా కోసమే తీసుకొచ్చావు కదా అని అంటే ఇంకెవరి కోసం తీసుకొస్తాను, ఇదిగో ఇది నీకే అని చెప్పి ఆ బాల్ని ఇచ్చిన తర్వాత తనలో తను తెగ మురిసిపోతూ ఉంటుంది. షెన్జే ఆనందాన్ని చూసిన తర్వాత షెన్జేకి బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం. అలాంటిది ఇలాంటి ఒక రేర్ పీస్ ఇచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కాసేపటికి బర్త్డే బాయ్కి ఒక పేపర్ కిరీటం పెట్టి తన్ని హ్యాపీ ఫీల్ అయ్యేలా చేస్తాడు. అలాగా తను హ్యాపీ ఫీల్ అయిన తర్వాత వీళ్ళందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతారు. మళ్ళీ డోడో వెనక నుంచి ప్రత్యక్షమై హ్యాపీ బర్త్డే, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ సంవత్సరం బాగా చదువు, కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, లేదంటే మనందరం కలిసి ఒకే కాలేజీలో ఉండలేమో అని అంటుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక ఫోటోని తీద్దాం అనుకుంటారు. కానీ లిటిల్ కింగ్ కాంగ్ చేయ ముందు వరకు సాగదు కాబట్టి షెన్జే ఆ ఫోన్ని తీసుకొని వీళ్ళందరితో ఒక పిక్చర్ దిగుతాడు. కానీ ఆ ఫోటోలో మింగ్ ఇంకా డింగ్ సరిగ్గా పడరు కాబట్టి లీలా ఇంకా జిన్ మీరిద్దరూ అసలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఆ ఫొటోస్ ఎందుకంత అందంగా ఉంటాయి, ఖచ్చితంగా మీరు కొన్ని యాప్స్ని వాడి ఎడిట్ చేసి పెట్టేస్తారు కదా అని అంటే లేదు, మేమేమి ఫొటోస్ని ఎడిట్ చేయం, ఇది మా న్యాచురల్ బ్యూటీ అని అబద్ధాలు చెప్పేస్తుంది. ఇది అబద్ధం అని షెన్జేకి బాగా తెలుసు కాబట్టి లీలాని ఎక్కిరిస్తాడు. ఎలా ఎక్కిరిస్తాడో మీరే చూడండి. 不过是一张照片而已。不过是一张照片而已。不过是一张照片而已。不过是一张照片而已。షెన్జే ఇలా ఇమిటేట్ చేసిన తర్వాత లీలా షాక్ అయిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ పడి నవ్వుకుంటారు ఇమిటేషన్ని విన్న తర్వాత. ఆ తర్వాత వీళ్ళందరూ హ్యాపీ టైంని స్పెండ్ చేసిన తర్వాత సరదాగా అది కూడా రాత్రి అయిపోయేసరికి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ముందు ఆఖరిసారిగా డోడో షెన్జేకి గుడ్ బై చెప్పి హ్యాపీ బర్త్డే చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత జిన్, లీలా, మింగ్డింగ్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్తూ ఉన్న డైరెక్షన్లో ఒక చెట్టు ఉండడంతో ఆ చెట్టుని లిటిల్ కింగ్ కాంగ్ అబ్జర్వ్ చేస్తుంది. ఓ ఈ చెట్టు నాకు బాగా గుర్తొచ్చింది, ఈ చెట్టు నీకు ఒక మంచి మెమొరీ ఉంది కదా, చిన్నప్పుడు నువ్వు ఆ చెట్టు మీద నుంచి దూకుదాం అనుకున్నావు, గోడ దూకుదాం అనుకున్నావు, ఈ చెట్టు నీకు అడ్డొచ్చింది, నీ ప్యాంట్ ఈ చెట్టులో ఇరుక్కుపోవడం వల్ల నీ ప్యాంట్ చిరిగిపోయింది, నువ్వు కింద పడ్డావు, అయినా కింద పడే ముందు ఆ కొమ్మకు కాసేపు వేలాడావు, నీ ప్యాంట్ మొత్తం చిరిగిపోయింది, నేను దాన్ని కల్లారా చూశాను అని చెప్పి ఇంకా ఎక్కిరిస్తూ ఉండడంతో షెన్జే ఎక్స్ప్రెషన్ ఇలా అయిపోతుంది. సరే ఇంకా నన్ను ఏడిపించింది చాలు, నువ్వు నవ్వింది కూడా చాలు, లోపలికి పద, చాలా పనులు ఉన్నాయి, అవన్నిటినీ క్లీన్ చేయాలి, ఇది మన బాధ్యతే కదా, నాకు కొంచెం హెల్ప్ చేయరా అని చెప్పి తను లోపలికి పిలుస్తాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత జిన్హాన్ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడే తనకి హీరోయిన్ పెట్టిన ఒక పోస్ట్ కనబడుతుంది. సోషల్ మీడియాలో తను ఇవాళ షెన్జే బర్త్డే కారణంతో ఇప్పటికి నేను నిన్ను కలిసి 14 years అయింది, 14th బర్త్డే నువ్వు నేను కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ 14 బర్త్డేస్ కూడా మనం కలిసే ఉంటాం, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని ఒక ట్యాగ్ లైన్ని కూడా మెన్షన్ చేయడంతో అదేంటి వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఉన్నారు, హీరోయిన్ ఏంటి నిజంగానే షెన్జే గురించి ఇంత మంచి కొటేషన్ పెట్టింది, ఖచ్చితంగా ఇది హీరోయినే పెట్టిందా, వాళ్ళిద్దరూ అసలు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి తను కూడా ఆ ప్లేస్కే వెళ్దాం అనుకుంటాడు. అందుకే షార్కి చెప్పించి కార్ డైరెక్షన్ని తిప్పిస్తాడు. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ హీరోయిన్ అంత తొందరగా వెళ్ళడం షెన్జేకి అస్సలు ఇష్టం లేదు. రోజంతా తనతోనే స్పెండ్ చేసిన తనివి మాత్రం ఇంకా తీరకపోవడంతో నేను నీకు విషయం చూపించాలనుకుంటున్నాను, నువ్వు చూస్తే షాక్ అయిపోతావు, లోపలికి పద చూపిస్తాను అని చెప్పి రెండోసారి వెళ్ళే అమ్మాయిని ఆపి మళ్ళీ లోపలికి తీసుకువెళ్తాడు. 1000 పీసెస్ని కలిపి ఒక మంచి పజిల్ని సాల్వ్ చేశాడని, ఈ పజిల్ని చేయడానికి నాకు ఎన్నో నెలలు పట్టింది, చాలా కష్టపడి చేశాను, ఎలా ఉంది అని అడిగితే నిజంగా చాలా బాగుంది, నేను ఒకసారి ముట్టుకుంటాను, దానికి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ దాన్ని తను పట్టుకొని దానికి ఏదైనా తినవల్లే అయ్యిందంటే మళ్ళీ ఈ పీసెస్ అన్ని కలపాల్సిన బాధ్యత తందే అవుతుంది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఆ పీసెస్ ని కలపడం అంటే ఇంకా తను చదువు ఎప్పుడు చదువుతుంది, జిన్హాన్తో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తుందని సొనుక్కుంటూ ఉంటుంది. కానీ ఆ సొనుగుడు మొత్తం షెన్జే వినేస్తాడు. సో ఇప్పుడు ఒకవేళ కనుక లిటిల్ కింగ్ కాంగ్ చేత్తోనే ఆ పజిల్ని చెడగొట్టించానంటే ఇంకా ప్రతిరోజు తను మా ఇంటికే వచ్చి ఈ పజిల్ని ఫిట్ చేసే బాధ్యతను తీసుకుంటుంది కాబట్టి నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అని అనుకొని ఒక ప్లాన్ని వేసి కొంచెం పైకెత్తు లిటిల్ కింగ్ కాంగ్, అలా కాదు ఇంకొంచెం పైకెత్తు అని చెప్పి కావాలని బాగా రెచ్చగొట్టిస్తాడు. చివరికి షెన్జే రెచ్చగొట్టడం వల్ల హీరోయిన్ రెచ్చిపోవడం వల్ల ఆ 1000 పీసెస్ కలిసి ఉన్న ఆ 1000 పీసెస్ ఇప్పుడు విడి 1000 పీసెస్ అయిపోతాయి. హీరోయిన్ ఆపకుండా సారీ చెప్తూ ఎలాగోలాగా నేను దీన్ని ఫిక్స్ చేసేస్తాను ఆగు అని అంటుంది. అసలు నీకు బుద్ధి లేదు కింగ్ కాంగ్, ఎన్నో నెలలు కష్టపడి నేను 1000 పీసెస్ పజిల్ని సాల్వ్ చేశాను, నువ్వు ఒక్క క్షణంలో ఇలా చెడగొట్టేశావు, ఇది న్యాయమేనా చెప్పు, నువ్వే దీన్ని సాల్వ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి వీకెండ్ నీ ఇంటికి వచ్చి నేనే కష్టపడి సాల్వ్ చేస్తాను, నువ్వు బాధపడుకొని ప్రామిస్ అయితే చేసేస్తుంది. షెన్జే ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతాడు.
అలాగా మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ ఇంటి నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ జిన్హాన్ ఎదురు పడడంతో జిన్హాన్ అదేంటి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే జిన్హాన్ ముందు సమాధానం చెప్పకుండా షెన్జే కోసం తీసుకొచ్చిన స్పెషల్ చైనీస్ రోజ్ ఫ్లవర్ గిఫ్ట్ని తన మొహం మీదకి ఇసిరేస్తాడు. ఇదిగో ఇది నీకోసమే తీసుకొచ్చాను, ఈ ఫ్లవర్స్కి రెగ్యులర్గా ప్లాంట్ చేస్తూ ఉండు అని చెప్పిన తర్వాత నీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చేసింది అబ్బా అని అంటాడు. ఈ ఫ్లవర్స్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకీ జిన్హాన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే ఏం లేదు, నీ సోషల్ మీడియా పోస్ట్ చూసి వచ్చాను, దానిలో ఏంటి నువ్వు అంత చీజీ లైన్ రాసావు అని అడిగితే ఏంటి అసలు ఇది నేను రాసిందేనా అని ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. మధ్యాహ్నం వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ ఫోటోని తీసుకుంటారు కదా, అలా ఫోటో తీసిన తర్వాత హీరోయిన్ ఫోన్ కి లవర్ జిన్హాన్ అనే ఒక పేరు నుంచి కాల్ వస్తుంది. ఆ చాట్స్ అన్ని చూసినా సరే వీళ్ళిద్దరూ కొంచెం రొమాంటిక్ గానే చాట్ చేసుకోవడంతో షెన్జేకి కుళ్ళు ఎక్కువైపోయి కావాలనే హీరోయిన్ అకౌంట్ ద్వారా ఈ ఫోటోని పోస్ట్ చేసి కింద మెన్షన్ చేసిన ట్యాగ్ లైన్ ని కూడా తినే టైప్ చేసుకొని పబ్లిష్ చేస్తాడు. ఈ కల్పితమైన స్టోరీని ఊహించుకున్న హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయి నాకు ముందే తెలుసు, నువ్వు నా ఫోన్ తీసుకున్నావంటే ఖచ్చితంగా ఇలాంటి పెంట ఒకటి పెడతావు, అయినా నేను మెన్షన్ చేయాల్సిన ట్యాగ్ లైన్ నువ్వు మెన్షన్ చేయడం ఏంటి, నా సోషల్ మీడియా అకౌంట్ని నువ్వెందుకు వాడుతున్నావు అని అడిగితే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నా బర్త్డే కాబట్టి నువ్వు పోస్ట్ పెట్టలేదు, నీ బదులు నేనే పెట్టుకున్నాను అని అంటాడు. ఆ తర్వాత జిన్హాన్ అసలు ఇదంతా నాన్ సెన్స్, పద కింగ్ కాంగ్ మనం వెళ్దాం, ఈ వీకెండ్ ఎలాగో వేస్ట్ చేసావు కాబట్టి నెక్స్ట్ వీకెండ్ అన్న మన ఇద్దరం కలిసి సరిగ్గా చదువుకుందాము అని అంటాడు. ఈ లోపే షెన్జే ఇంటరప్ట్ చేసుకొని ఏంటి నెక్స్ట్ వీక్ అంటున్నావు, ఆల్రెడీ నెక్స్ట్ వీక్ లిటిల్ కింగ్ కాంగ్ నాకు రిజర్వేషన్ అయిపోయింది, తను నా ఇంటికే వస్తుంది నీ ఇంటికి రాదు అని అంటే దానికి ఆ మాటలకి షెన్జే అంటున్న ఆ మాటలకి లిటిల్ కింగ్ కాంగ్ బుర్ర ఊపడంతో జిన్హాన్ షాక్ అయిపోతాడు. సర్లే మీ ఇద్దరి మధ్యన నేనెందుకు దూరడం, ఇంతకీ నేను డ్రాప్ చేస్తాను వస్తావా రావా లేదంటే వాడితోనే వెళ్తావా అని అంటే పర్లేదు నేను నీతోనే వచ్చేస్తాను జిన్హాన్ పద అని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటే షెన్జే ఆపేసి పద లిటిల్ కింగ్ కాంగ్ నేను డ్రాప్ చేస్తాను అని అంటే నీ బర్త్డే ఇవాళ పొద్దు నుంచి తెగ కష్టపడ్డావు కదా, అలసిపోయి ఉంటావు, నువ్వు రెస్ట్ తీసుకో నేను జిన్హాన్తో కలిసి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత జిన్హాన్కి ప్రామిస్ చేస్తుంది నెక్స్ట్ వీకెండ్, ఆ తర్వాత వీకెండ్ కూడా కేవలం 3 వీకెండ్స్లోనే నేను ఆ 1000 పీసెస్ ఉన్న పజిల్ని ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తాను, ఆ తర్వాత నుంచి మన ఇద్దరం కలిసి చదువుకుందాం, కానీ ఈ 3 వారాలు మాత్రం నన్ను సారీ నేను నీతో చదవాలనుకుంటున్నా చదవలేకపోతున్నాను నన్ను క్షమించు, నెక్స్ట్ వీకెండ్స్ మనం బాగా చదువుకుందాము అని ప్రామిస్ చేస్తుంది. కానీ జిన్హాన్కి ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా కోపం ఉంటుంది. మార్నింగ్ నుంచి వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, దానికి మించి నెక్స్ట్ వీకెండ్ ఇతను వీళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినా రాకుండా షెన్జే ఇంటికే వెళ్తాను అంటుందా. పోన్లే పాపమని చదువుకోవడానికి పిలిస్తే ఈ అమ్మాయి ఇంత చేస్తూ ఉంది అని చెప్పి చాలా కోపం తెచ్చుకొని షెన్జే మీద ఉన్న జెలసీని కూడా ఈ సిచ్యువేషన్లో ఉపయోగించి హీరోయిన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఆమెతో ఏం మాట్లాడకుండా చిరాగ్గా వెళ్ళిపోవడంతో ఈ పార్ట్ అయితే అయిపోతుంది. మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.